చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ఆ క్రమంలోనే భీమవరంలో జరుగుతున్న పరిచర్యకే స్తోత్రాలు. ఇక్కడ నీ పరిచర్య కొరకై వాసన్న వారి కుటుంబాన్ని అలాగే సహకారులుగా ప్రభు మా ప్రియులను మీరు ఉంచారు, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మేమందరం కూడి ఉంటుండగా మా మధ్య మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మహింపరచబడుతూ మాకు జీవాన్ని మీరు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చూడండి, దైవ గ్రంథంలో 5వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల. సో ఇక్కడ జ్ఞానం అంటే ఏం చెప్పుకున్నా ఏమైనా గుర్తుందా మీకు? లాస్ట్ వీక్ అమ్మా ప్రశ్నకు సమాధానం చెప్పేలాగా లాస్ట్ వీక్ ఓర్పు యొక్క క్రియ ఒకటి ఉంది. ఓర్పు యొక్క క్రియ, ఓర్పు ఏం చేయాలా? కొనసాగించాలంటే ఓపికకు మనం అవకాశం ఇవ్వాలి. ఓపికకు అవకాశం ఇవ్వాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఓర్పు తన క్రియను కొనసాగిస్తే జరిగే అనుభవం ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వము నిర్మించబడుతుంది అని ధ్యానం చేశాం. లేదా మీరు సంపూర్ణులు అవుతారు, 4వ వచనం, అనునాంగులు అవుతారు, ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉంటారని చెప్పాడు. కాబట్టి ఓపికకు మనం అవకాశం ఇవ్వాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానాన్ని మనము గమనిస్తున్నప్పుడు మనం ఓర్చుకుంటే ఏమవుతాం, లేదా మనకు సంభవించబోయే అనుభవం ఏంటి అనే సంగతి మనకు తెలిస్తే చాలా మనం ఓపికగా ఉండగలుగుతాం. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తాము. దైవ గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అని చెప్పాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం. ఈ జ్ఞానము యోహాను సువార్త 16:13 ప్రకారం ఈ జ్ఞానము సంభవించబో సంగతులను గూర్చిన జ్ఞానం. సంభవించబోయే సంగతులను గూర్చిన జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఓర్చుకుంటాడు. ఓపిక పడితే ఏం జరిగిద్ది అనేది అతనికి తెలుసు కాబట్టి ఓపిక పడతాడనమాట. ఓపిక పడితే ఏం జరిగిద్ది అని అంటే జరిగే సంభవాన్ని, జరిగే కార్యాలను అతడు ఎరిగినవాడు కనుక ఓర్పు తన క్రియను కొనసాగించేటట్లుగా ఉంటాడనమాట. అలా లేనివాడు జ్ఞానము లేనివాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలోంచి కూడా ఈ మాట మనం గమనిస్తున్నాం. రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును అని చెప్పాడు. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. నిరీక్షణ అనే దగ్గర శేలము అని ఫుట్నోట్లో వ్రాయబడింది. కాబట్టి మనం ఓర్చుకోవడం ద్వారా ప్రభు మనల్ని ఎలాగూ నిర్మిస్తాడో, ఆయన మనల్ని ఎలాగూ డెవలప్ చేస్తాడో, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. వ్యక్తిత్వ పరంగా మనం ఎలాగూ నిర్మించబడతామో ఇది మనకు తెలిస్తే మనం ఓర్చుకుంటాం. దీనికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి అని చెప్పాడు. ఇందాక సహోదరుడు ప్రార్థన చేసినట్లుగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో ఏముంది? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాల అనే మాట అక్కడ రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో ఏముందంటే దేవుని విషయమైన జ్ఞానమందు
అభివృద్ధి పొందాలి. జ్ఞానం లేనివాడు ఓర్చుకోడు, జ్ఞానం కలిగినవాడు ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఓర్చుకోవడం ద్వారా కలిగే మేలేంటో అతడు నమ్ముతున్నాడు కాబట్టి. లాస్ట్ వీక్ మనం మోషే గురించి గమనిస్తే ఏం చెప్పుకున్నాం? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఓర్చుకుంటే కలిగే బహుమానం ఏంటో అనేది మనకు అర్థమైతే ఆ సంభవించబోయే సంగతులను గురించిన జ్ఞానాన్ని బట్టి మనం ఓర్చుకుంటాం. సంభవించబోయే సంగతులను గురించిన జ్ఞానమే దేవుని భవిష్యత్ జ్ఞానం అన్నమాట. దేవుని ఆత్మ కార్యాలు, దేవుని ఆత్మ చేయబోయే కార్యాలు, ఆ కార్యాలను గురించిన జ్ఞానంతో మనం నింపబడితే మనం చాలా ఓపికగా కనిపెడతామన్నమాట. ఓపిక ఎప్పటి వరకు అవసరం? ఓపిక ఎప్పటి వరకు అవసరం? ఆ మాట కూడా చెప్పుకున్నాం. యాకోబు రాసిన పత్రికలో చెప్పుకున్నాం. చదువుతారా? 5వ అధ్యాయం వచనం 7. వ్యవసాయకుడు 7వ వచనం మొత్తం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అదన్నమాట. ప్రభు రెస్పాండ్ అయ్యేంత వరకు, ప్రభు బహుమానం ఇచ్చేంత వరకు, మనం ప్రతిఫలం పొందేంత వరకు మనం ఓపికతో ఉండాలన్నమాట. మనం షార్ట్ టెంపర్స్గా ఉంటే మనం డెవలప్ అయిన వారం కాదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇంటి వలె కట్టబడుట అని చెప్పాడు. అలా ఎవరైతే కట్టబడుతున్నారో వారు ఎలా ఉంటారంటే దేవుని యొక్క చిత్తము నెరవేరటం కొరకై, దేవుని వాగ్దానాన్ని పొందటం కొరకై వారు ఓపికతో కనిపెడతారన్నమాట. అదే చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చదువుతారా? వచనం 35. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి. వాగ్దానం పొందాలంటే మీకు ఏం కావాలా? ఓర్పు కావాలా. సో అదన్నమాట. సో దైవ జ్ఞానం కలిగిన వాడు ఖచ్చితంగా ఓపిక యొక్క ప్రతిఫలాన్ని ఎరిగినవాడు. ఇప్పుడు బాగా షార్ట్ టెంపర్స్గా ఉంటారు చూసారా? వాడి గురించి ఏం చెప్తారు? మా వాడు చాలా గొప్పవాడని చెప్తారా? అసలు ఓర్పు లేకుండా, సహనం లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, కంట్రోల్ చేసుకోలేకపోవటం అంటే గలతీ 5:22లో చెప్పినట్లు ఆశా నిగ్రహం లేకుండా, స్వస్థ బుద్ధి లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉన్న వ్యక్తికి గురించి ఏం చెప్తారు? చాలా గొప్పవాడండి అని చెప్తారా? యాకోబు 1:21లో అంటాడు, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానుకోలేకపోతున్నాడు అన్నమాట. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే ఏంటంటే అసలు లోపల నుంచి వచ్చింది అన్నమాట. అదంతా దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అన్నమాట. మనం ఏమడుగుతాం? పొద్దుట బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదని అడుగుతాం అన్నమాట. అంటే అలా ఉంటారన్నమాట. సో అటువంటి వారు కొంతమంది అలా ఉండటాన్ని కూడా చాలా గొప్ప అనుకుంటారు. ఎందుకంటే ఇలా ఉంటే నా జోలికి ఎవడు రాడనుకుంటారు. కానీ అది వాస్తవంగా ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనేది అక్కడ తెలిసిపోతుంది. మనం అంతగా నిర్మించబడలేదు అనేది కూడా అక్కడ మనకు తెలిసిపోతుంది అన్నమాట. అందుకనే వాగ్దానం పొందుకునేవారు ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దాని నెరవేర్పు కొరకు ఎదురు చూసేవారిలో కనిపించేది ఏంటంటే వాళ్ళు ఓపికతో దాని కొరకు కనిపెడతారు.
దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 వీరి గురించి ఏం రాశాడు? వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు, ఆ మాట చదవండి, తీసిన వాళ్ళు చదవండి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షిస్తున్నానన్నాడు. ఎవరు వీళ్ళు? వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడవమని చెప్పాడు. వారు ఎలా ఉంటారు? వారు మందులు కాక విశ్వాసము చేతను, చదవండి, అదన్నమాట. వాగ్దానాలు స్వతంత్రించుకునేవారు ఎవరున్నారు మన మధ్యలో? చెప్పండి. వాగ్దానాలు స్వతంత్రించుకునేవారు మన మధ్యలో ఎవరున్నారు? వాళ్ళు ఎవరైనా కూడా ఓర్పుకుతూ ఉంటారు. ఎందుకంటే వాగ్దానములు స్వతంత్రించుకున్నట్టు అనేది ఒక అభ్యాసం, అది ఒక సాధకం, ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. తిమోతి 4:8 ప్రకారం ఆ ఎక్సర్సైజ్లో ఉన్నవారు ఏం కనపడిద్ది? ఓర్పు కనపడిద్ది. కాబట్టి ఓర్పు కలిగిన వ్యక్తులను మనం చూస్తామన్నమాట. ఒక వ్యక్తి చాలా ఓపికతో ఉన్నాడంటే ఈ వ్యక్తి వాగ్దానములను స్వతంత్రించుకునేవాడు అని అర్థం. ఇప్పుడు నీకు షార్ట్ టెంపర్ అనుకో, అంటే నువ్వు తొందరగా ఓపిక పోయి నశించేవాడు అనుకో, నువ్వు వాగ్దానాలు పొందుకోలేవు. కాబట్టి ఓపిక కావాలి అంటే వాగ్దానములను స్వతంత్రించుకున్నట్టు అనే దాని విషయంలో అభ్యాసం చేయాలి. ఇప్పటికి మీరు ఎన్ని వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి క్రీస్తునందు? ఏమండి? అత్యధికములను అమూల్యములునైన వాగ్దానాలు, అంతేనా? పేతురు 2వ పత్రిక 1:3-4 వచనాల్లో అందులో మీరు బహుశా ఇన్ని వాగ్దానాలు స్వతంత్రించుకొని ఉంటారు ఇప్పటికీ కదా. ఆలోచన చేయండి, మీరు వాగ్దానాలు ఎన్ని స్వతంత్రించుకున్నారో అనేది మీలో ఎలా కనపడిద్ది అంటే, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మీకు ఏం అవసరమైంది? అప్పుడు ఆ ఓర్పు మీ లైఫ్లో ఉంటుంది. వాగ్దానాలు స్వతంత్రించుకొనని వారిలో ఆ ఓపిక ఉండదు. ఓర్పు లేకపోతే మీరు ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వంగా మీరు నిర్మించబడరు, ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వంగా మీరు నిర్మించబడరు, ఏ విషయంలో కొదువులేని వారిగా మీరు నిర్మించబడరు. కాబట్టి సీక్రెట్ ఏంటంటే, మన లైఫ్లో వాగ్దానములను స్వతంత్రించుకొనుట అనే అనుభవంలోకి వెళ్తే మనలో ఓపిక పెరిగిద్ది అన్నమాట. మరి వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఏముండాలా? వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఇదే హెబ్రీ పత్రిక 6:18 చూడండి. నిశ్చలమైనదని వారసులైన వారికి కనుపరచవలనని ఉద్దేశించిన వాడై రెండు సంగతులు లేదా రెండు వాగ్దానాలు బట్టి మన ఎదుట ఏముంచబడింది? నిరీక్షణ అనే మాట చూడండి. ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడానికి ఇలా చెప్తాను చూడండి. 8వ అధ్యాయం వచ్చిన మాట చూడండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి, మన శ్రేష్టమైన నిరీక్షణకు ఆయన కారకుడు అన్నమాట. ఎందుకు అసలు శ్రేష్టమైన నిరీక్షణ విషయంలో ఆయన యాజకత్వం చేస్తున్నాడు? ఎందుకంటే ఆయన వాగ్దానములను బట్టి నియమించబడ్డాడు. పాత నిబంధన యాజకులు ఎందుకు నియమించబడ్డారంటే పాపాలను బట్టి నియమించబడ్డారు. క్రొత్త నిబంధన యాజకుడు ఎందుకు నియమించబడ్డాడంటే వాగ్దానములను బట్టి నియమించబడ్డాడు. పాత నిబంధన యాజకుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నియమించబడ్డాడు. ధర్మశాస్త్రం దేన్ని బట్టి నియమించబడింది? అతిక్రమములను బట్టి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా పాత నిబంధన యాజకుడు డ్యూటీ ఎప్పుడు దాకా ఉంది? పాపాలు తీసివేయబడే వరకే ఉంది. క్రొత్త నిబంధన యాజకుడు డ్యూటీ ఎప్పుడు పడింది? వాగ్దానాలు కొరకు అన్నమాట. ఇప్పుడు మన యాజకుడు ఏం చెప్తున్నాడు? మన ముందు ప్రయాణం చెప్తున్నాడు. మన వాగ్దానాల నిమిత్తమే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనకందరికీ కూడా వాగ్దానాలను వినటం అలవాటు అవ్వాలి.
వాగ్దానాలు వింటున్నప్పుడు ఏం జరిగిద్ది అంటే ఆ వాగ్దానాలు మనకు శ్రేష్టమైన నిరీక్షణ కలిగిస్తాయి. ఆ శ్రేష్టమైన నిరీక్షణలో నుంచి ఓపిక పుట్టిద్ది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఓర్పు ఎవరి పిల్ల? నిరీక్షణ పిల్ల. నిరీక్షణకు పిల్ల పేరు ఓర్పు అన్నమాట. ఇటు నిరీక్షణ ఎవరికి ఉంటుంది? వాగ్దానాల విషయమై నిరీక్షణ కలిగిన వారు. అర్థమైందా? నిరీక్షణ లేని వాళ్ళు ఓర్పుతో ఏముంటారండి? ఇప్పుడు మీలో చాలామంది కొన్ని వాగ్దానాలు విన్నారు కాబట్టి మీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మీలో ఓర్పు పుట్టించింది కాబట్టి, ఆ ఓపిక అయినా కాస్త ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో మీరు కూర్చుంటున్నారు. కానీ సాధారణంగా చాలామందికి ఓపిక ఇప్పుడు లేదు. ఓర్పు ఉందా? మందిరం అంటే పారిపోతారు, ఆరాధన మధ్యలోనే వెళ్ళిపోతారు, మీటింగ్ అయ్యేదాకా కూడా చాలామంది ఉండరు. వాక్యం కూడా సగం వింటారు, ఆ సగం నుంచి ఫోన్ నొక్కుంటారు, లేకపోతే ప్రార్థనలో కళ్ళు తెరిచి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓపిక లేదు. వాళ్ళు ఏది కూడా ఓపికతో చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ అనమాట. బికాస్ దే హ్యావ్ నో హోప్. వారికి ఎటువంటి ఆసక్తి లేదని రాశాడు ఇక్కడ 6:12 వారికి ఆసక్తి లేదు, ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, అందుకని వారికి ఓపిక కూడా లేదు. ఓపిక ఉంటే, మనం ఓర్చుకుంటే మనం డెవలప్ అవుతాం, నిర్మించబడతాం అని ఎరగటం దైవ జ్ఞానం. ఓపికకు మరి మూలమేంటి? శ్రేష్టమైన నిరీక్షణ. శ్రేష్టమైన నిరీక్షణ దేనివల్ల కలుగుతుంది? వాగ్దానాల మూలం కలుగుతుంది అన్నమాట. అందుకనే క్రీస్తునందున్న వాగ్దానాలను మనం వినాలి. ఫస్ట్ ఉదయకాలం హోప్ మీటింగ్కి చేరి వస్తున్నప్పుడే హోప్ కోసమే వస్తున్నారు చాలామంది కదా. మీలో చాలామంది సోమరిపోతులు ఉన్నారనమాట. మీరు పొద్దుట లేవరు, నిద్ర లేవరు. మీరు ఒకటి గమనించండి, సుమారు ఇప్పుడు ఒక 70 మంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నిరీక్షణ కొరకు వాక్యం వినడానికి వస్తున్నారు. ఆ టైంలో మీరు సోమరులా నిద్రపోయేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని తిట్టట్లేదు, అది మెచ్చుకోవటం. సోమరులు అంటే మెచ్చుకోవటమే కదా, అదనమాట. సో అందుకనే మీకు లైఫ్లో పెద్ద హోప్ ఉండదు. అదే వాగ్దానాలు వినేవారికైతే నిరీక్షణ ఉంటుంది. ఈరోజు ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మెసేజ్లో నాకు దేవుడు ఒక హోప్ ఇచ్చాడు. ఆ హోప్ ఉంది కాబట్టి, ఆ నిరీక్షణ ఉంది కాబట్టి, ఆ నిరీక్షణ కలిగిస్తున్న ఓపిక ఉంటుంది. అందుకనే ఓపికతో నేను చేసినట్టు మీరు చేయలేరు. చేయగలుగుతారా? నాకంటే బాగా పరిచయం చేసే యోగ్యులు చాలామంది ఉన్నారు. కానీ నా మట్టుకు నా గురించి ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు చక్కగా మీరు అందరూ వచ్చేసారు ఎడదాకా. నేను ఎడదాకా కార్ డ్రైవ్ చేశాను. రోడ్డు అసలు ఏమాత్రం బాగోలేదు కదా. కాసేపు అలా నిద్రపోతే కార్ డ్రైవింగ్ చేస్తే ఎంత బాగుంటుంది? అవకాశం లేదు. దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు నిలబడాలి కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ దీపు ఏమైనా డ్రైవింగ్ చేస్తాడా? నేనే చేయాలా. సో అందుకని రాజుగారు మొన్న ఏమన్నారంటే, ఎందుకంటే 2 మీటింగులు ఇది ఎక్కడ ఒకటి సెట్ చేసేయండి అన్నాడు. ఉందా అవకాశం? లేదు కదా. అంటే దానియేలు గారు సేవకులు ఏమనేవారంటే, అవకాశం ఉన్నంత వరకు సేవ చేస్తాం, అవకాశం అయిపోతే ఇంక మనం సేవ చేయలేం, ఒకవేళ కావాలన్నా చేయలేం. కానీ ఈ అవకాశంలోనే మనం పరిచయం చేయాలంటే ఏముండాలి? మనకి ఓపిక ఉండాలి. అందుకని 2 మీటింగులు ఏదో ఒక మీటింగ్ ఏదోగా ఎగ్గొట్టేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? మృత్యుంజయరాజు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కోసారి ఏమవుతుంది? తప్పట్లేదు. ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను ఇలాగ డైరెక్ట్గా నిడదవోలు వచ్చేస్తాను అన్నాడు. నిడదవోలు డైరెక్ట్గా నిజంగా నేను వచ్చేస్తే ఏ టైంకి వద్దుడు? మీటింగ్ స్టార్టింగ్లోనే వద్దుడు. రాలేదుగా, మీటింగ్ ఎండింగ్లోకి వచ్చాడు. ఈరోజు ఎందుకు వచ్చాడు? మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు తప్పదు, కారు అక్కడే ఉంది. ఇంక వెళ్ళిపోతే ఏం చేస్తాడు? రావాలా. అలాగొచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రార్థనకి, చూడండి మీరు. కానీ వాస్తవం వాళ్ళకి అంత ఓపిక ఖచ్చితంగా లేదు. ఎందుకు ఉండాలి? అయినా ఉండక్కర్లేదు. అదేంటంటే అలాగంటారంటారా? నిజమే. ఓపికను మనం ఎంతకాలం కూడా నటించలేం. నిజంగా లైఫ్లో ఓపిక లేకపోతే మనం ఆసక్తిగా ఏ పని కూడా, దేవుని పని అసలు చేయలేం. కానీ ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో మీకు
అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది అంతేనండి, మా తాతల కాడ నుంచి మా తాతకి చాలా ఓర్పు, మా నాన్నకి చాలా ఓర్పు అంటానికి ఈ తాతగాడి నుంచి మా నాన్నగాడి నుంచి పొందుకునే వారసత్వం కాదు. ఇది ఖచ్చితంగా ఇది దేవుని ఆత్మ ఫలమే. ఎందుకంటే ఎవరైతే వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నారో వారిలో మనం ఈ ఓపికను చూస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి వాగ్దానాలు కలిగించే నిరీక్షణను బట్టి ఆ నిరీక్షణ ద్వారా వారు ఓపిక కలిగి ఉంటున్నారన్నమాట. దేవుని పనిని మనం ఓపికతో చేయటం అనేది మనం కలిగి ఉన్న దైవజ్ఞానం అన్నమాట. ఎందుకంటే ఓపిక కలిగి ఉన్న వ్యక్తికి ఒక విషయం తెలుసు, నేను ఓర్చుకుంటే నేను నిర్మించబడతాను, ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది అనే విషయం అతనికి తెలుసు అన్నమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ రాస్తూ ఒక మాట చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుతారా? 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడులా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళంగా ఎందుకు దయచేస్తాడు? మీరు జ్ఞానం అడిగినా నేను జ్ఞానం అడిగినా దేవుడు ఎవరిని గద్దించకుండా ధారాళంగా జ్ఞానం ఎందుకు ఇస్తాడు? ఏమండి, ఆయనకి అంత ఓపిక అంటారా? అది మీరంత ఓపికగా చెప్పారు, దేవుని స్తోత్రం. ఆయన ఎవరిని గద్దించకుండా జ్ఞానం అడిగిన వాళ్ళందరూ జ్ఞానం ఎందుకు ఇస్తాడు? ఏమండి, ప్రియ కుమారులు కాబట్టి అంతే. మరి ఇంకా మనం దానికి వారసులం కాబట్టి జ్ఞానానికి. వెరీ గుడ్. ఇంకా అంతేనా? ఇంకేమీ లేవా అమ్మా? ఎస్. ఇప్పుడు జ్ఞానం ఎందుకోసం? జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? ఓర్పు తన క్రియను కొనసాగింపునిస్తాడు. అప్పుడు నిర్మించబడేది ఎవరు? నేను కదా. నా నిర్మాణాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు, నేను నిర్మించబడ్డాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి నన్ను ఆయన గద్దించడు. నువ్వు ఇక్కడ చాలేరా, ఇక్కడ వరకు డెవలప్ అయ్యావు, ఆగలేరా అని నన్ను ఆయన గద్దించడు. నేను డెవలప్ అవ్వటం ఆయనకి ఇష్టం కాబట్టి ఓకే, ఓపిక తన క్రియను కొనసాగించేటట్లుగా నాకు జ్ఞానం అవసరం కాబట్టి ఆయన నాకు జ్ఞానం ఇస్తాడు. సో నేను ప్రభుని ఏమడుగుతున్నానంటే, ప్రభువా, సహించుకోవడం ద్వారా జరిగే కార్యాన్ని నేను నిదానించి ఎదురు చూడడానికి నాకు తగిన జ్ఞానం దయచేయంటే ఆయన నన్ను గద్దించడు అనే మాట వ్రాయబడింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం నిర్మించబడటం దేవునికి ఇష్టం. మీరు నిర్మించబడటం ఎంతమందికి ఇష్టం? ఏమండి, మీరు నిర్మించబడటం పర్సనల్ డెవలప్మెంట్ అనుకోండి. ఏమ్మా వాళ్ళు తగ్గించావా? మీరు నిర్మించబడటం అనేది ఎవరికి ఇష్టం లేదు? మీకు తెలిసినంతవరకు. వాల్యూమ్ తగ్గిపోయింది చూడు, ఇందులో అని పెట్టు. నువ్వు మాకు మధ్యలో మంచి ఎంటర్టైన్మెంట్ లాగా వస్తావు అన్నమాట. చెప్పండి, మనం నిర్మించబడటం ఎవరికి ఇష్టం ఉండదు? దుష్టుడికి. ఇంకా మీరు నిర్మించబడటమే కావాలని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అయితే చాలామందికి ఇష్టం ఉండదు మనం నిర్మించబడటం కదా. అందుకని మనం షార్ట్ టెంపర్గా ఉండటమే చాలామంది ఎంటర్టైన్ చేస్తారు. మా వాడు అసలు మాట అంటే పడ్డంటారు. అంటే వాళ్ళు మనం నిర్మించబడటం ఇష్టపడేవాళ్ళు కాదు. మా వాడు కోపపడటంలో డిగ్రీ చేశాడండి అంటారనమాట. అంటే మనం తొందరగా కోపపడి ఏ ప్లేటో విసిరేస్తే, ఏ ఫోనో పగలు కొట్టేస్తే అదే మా వాడు గొప్పతనం అన్నట్టు చెప్తారు వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే, ఇలా మనం షార్ట్ టెంపర్గా ఉండటం ద్వారా, త్వరగా కోపపడటం ద్వారా, లేకపోతే జరిగే దానిని నిదానించి ఎదురు చూడకుండా ఉండటం ద్వారా, ఓర్పు లేకపోవటం ద్వారా, సహనం లేకపోవడం ద్వారా మనం ఏమాత్రం డెవలప్ అవ్వలేదు అనే దాన్ని చాలామంది ఇష్టపడతారు. కానీ సహిస్తూ ఓపికతో కనిపెడుతూ ఆయన నమ్మదగిన వాడు, హెబ్రీ 11:11 ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు అని ఎదురు చూసే వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన ఎవరిని గద్దెంపక ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి మనందరిలో ఎవరు జ్ఞానవంతులో గమనించుకోండి.
ఈ జ్ఞానం అనేది ప్రభు మనల్ని గద్దించకుండా ఎందుకు ఇస్తున్నాడో గమనించండి. ఎందుకంటే మనమందరం నిర్మించబడటము ఆయనకి ఇష్టం అన్నమాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఓ మాట చదువుతా. రెండవ అధ్యాయం వచనం 5 చదువుతారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడుచున్న వారి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? మందిరము కట్టబడుతుందంటే ఆ మందిరము ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతాయి. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటంటే సత్కార్యాలు. ఎస్, మీరు పర్సనల్గా డెవలప్ అయితే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీలో జరిగితే మీ ద్వారా సత్కార్యాలు జరుగుతాయి. ఈ మాట ఎక్కడో తెలుసా? కొలస్సి 1:19 ఉందన్నమాట. దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందితే మనం ప్రతి సత్కార్యంలో సఫలులవుతామనే మాట. చదవండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు. అందుచేత అన్న నేను మధ్యలో చదువుతాను చూడండి. ఆత్మ సంబంధమైన వివేకం గురించి చెప్తూ ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై అని చెప్తూ ఇక్కడ చెప్పాడు, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్నాడు. చూడండి, సత్క్రియకు జ్ఞానానికి లింక్ ఉందన్నమాట. ఆ లింకు ఈ మెసేజ్లో చెప్పాను. ఒకసారి అందరూ వినండి, ఒకవేళ ఇప్పుడు దాకా వినకపోయినా సారాంశం అర్థమైద్ది. ఇంతగా జ్ఞానం అంటే ఏంటి? ఓర్పు తన క్రియను కొనసాగించున్నట్లు మనలో ఉండేది జ్ఞానం. జ్ఞానం అనేది మనలో ఉంటే ఓపికకు మనం అవకాశం ఇస్తాం. ఓపికగా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఇంటి వాళ్ళే నిర్మించబడతారు. నిర్మించబడిన వారి ద్వారా ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి, సత్కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరం కట్టబడుతున్నారు. మందిరం కట్టబడేటప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతాయి అన్నమాట. ఇటీవల ఒకడు ఉన్నాడు అనమాట. ఎరబాబు ప్రార్థన రావట్లేదంటే వాడు అంటున్నాడు, నాకు జాబ్ రాలేదు మానేశాను అన్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా జాబ్ రాలేదు ప్రార్థన మానేశాడు అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడు అని వాడు నమ్మితే, ఆయనలో జీవం ఉందని నమ్మితే, ఆయనలో కొనసాగింపు ఉందని నమ్మితే, ఒకరోజు ప్రభు వస్తాడు అని నమ్మితే, ప్రభువుని మనం కలుసుకుంటామని నమ్మితే, ఇవన్నీ నమ్మినవాడు జాబ్ రాలేదని మానేతాడు ప్రార్థన? ఇంకో విషయం ఏంటంటే, వీడు మానేయటం ద్వారా అసలు క్రీస్తునందు ఏమేమి ఉన్నాయో వీడు తెలుసుకోడు, వాటిని అనుభవించడు. కానీ ఒకరోజు వీడు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో రక్షించబడినవాడు కాబట్టి ఆయన సన్నిధిలోకి వస్తాడు. ఆ రోజు వీడు అజ్ఞానిగా అవివేగా కనపడ్డా అక్కడ. వీడికి ఏం లేదు, ఓపిక లేదు. ఓపిక లేదు కాబట్టి వీడి ద్వారా జరగాల్సిన చాలా సత్కార్యాలు ఆగిపోయినాయి. ఇప్పుడు మనకి వెనకాల చాలామందికి తక్కువ ఎవరంటే, నువ్వు ప్రార్థన మనకి వెళ్ళరా అని. శేషుగా అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రార్థన మనకి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. థామస్కు ఉన్నారు, ఎందుకంటే థామస్ వాళ్ళ మమ్మీ డాడీ ప్రార్థనకు వస్తారు. దీపుకు ఉన్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అందరూ ప్రార్థనకు వస్తారు. నాకున్నారు, మీకున్నారు, కానీ ఈయనకి లేరు. కానీ నమ్మకంగా వచ్చాడు, నిరీక్షణతో వచ్చాడు. ఈరోజు ఆయన డెవలప్ అయ్యాడు దేవుని కృపను బట్టి. మీరందరూ డెవలప్ అయ్యారు. కాకపోతే ఏంటంటే, కొంచెం ఓర్చుకోరా, మేలు జరగబోతుంది, కొంచెం ఓర్చుకోరా, షార్ట్ టెంపర్గా వదిలేయకరా, పట్టుకున్న దాన్ని వదిలేయకరా అని చెప్పేవాళ్ళు మనకు లేరు. మనకున్నారు, కొంతమందికి లేరు. అయినా కూడా మనకు జ్ఞానం లేకపోవడం ద్వారా ఏం చేస్తామంటే, ఇంకా దేవుడు చేయడేమోలే, ఇక దేవుడు చేయడు, నా లైఫ్లో ఏం జరగదు అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ మరికొన్ని క్షణాల్లో, మరికొన్ని రోజుల్లో జరిగే కార్యాన్ని మనం పోగొట్టుకుంటాం చేతులారా. అదే చెప్తున్నాడు, దేవుని జ్ఞానం లేనివారు సత్క్రియల్లో సఫలులాగరు. చూడండి, కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు అర్థమైపోయింది దేవుడు అసలు ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగించాడు. ఈ పరిచర్యలో కూడా మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది.
ఇంత సక్సెస్ఫుల్గా దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే దానికి కారణము ఏదో రాయి వేయటం, అది తగలకపోతే ఇక లేదు నేను వదిలేస్తానని షార్ట్ టెంపర్తో తీసుకున్న నిర్ణయాలు ఏం కాదు. కాబట్టి మీరందరూ కూడా దేవుని జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం ఓపికతో కనిపెడతాం, అప్పుడే మనము ఇంటి వల్ల నిర్మించబడతాం, అప్పుడే మన ద్వారా సత్కార్యాలు జరుగుతాయి. దేవుని ఇల్లు నిర్మించబడినప్పుడే ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతాయి అనే మాట మనం గమనిస్తాం. ఇదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి, ఒక వ్యక్తి కట్టబడుతున్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనం 7 చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు అతడు విస్తరిస్తాడన్నాడు. ఒక ప్రక్క మనుషుల ఎదుటేమో సత్క్రియలు చేయగలుగుతాం, రెండవది మనం ఎప్పుడు కృతజ్ఞతతో నింపబడతాం. నిర్మించబడని వ్యక్తులు ఎప్పుడు కంప్లైంట్స్తో ఉంటారు, నిర్మించబడుతున్న వ్యక్తులు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటారు కదా. మీరు చూడండి, కొంతమంది ఎప్పుడు చూసినా ఎలా ఉంటారు, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు, కృతజ్ఞత. మనమే వీళ్ళకి దేవుడు ఏం చేయలేదా అని అనుకుని అపార్థం చేసుకుంటాం, కానీ వాళ్ళైతే ప్రభు మాకు ఎన్నో చేస్తున్నాడు అనే థ్యాంక్స్ గివింగ్ తోటే ఉంటారనమాట ఎప్పుడు. ఒక ప్రక్క మనుషులు ఎదుట సత్క్రియలు ప్రదర్శిస్తూ మత్తయి 5:16 బలంగా కార్యాలు చేయబడుతూ, రెండవది కృతజ్ఞతలు చెల్లిస్తూ. ఈ ఓపిక కలిగిన వ్యక్తులు నిర్మించబడుతున్నారు కాబట్టి వారిలో ఇవి మనకు కనబడతాయి అన్నమాట. ఇది మనము తెస్సలోనికైయులకు పత్రికలో కూడా చూస్తాం. ఒకసారి చదవండి, 2వ పత్రిక 1:12. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 1:12. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును ఎలా చేయాలా, బలంతో సంపూర్ణం చేయాలి. కార్యాన్ని ఎలాగూ కంప్లీట్ చేయాలా, బలంతో. కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు, ఆ కార్యాన్ని బలంతో సంపూర్ణం చేయాలా. అట్ ది సేమ్ టైం మనము కృతజ్ఞతతో నింపబడి ఉండాలన్నమాట. ఇలా ఉండే వ్యక్తులు వాళ్ళు ఎవరినైనా చేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇలా లేని వ్యక్తిత్వంలో మనకు మనమే బరువుగా ఉంటాం, ఇంకెవరిని మనం చేర్చుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ మనకి మన ద్వారా ఏ సత్క్రియ జరగట్లేదు, మనం దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం, సత్క్రియలు వదిలేసాం. ఒక ప్రక్క కృతజ్ఞత లేదు, ఎక్కడ చూసినా కంప్లైంట్స్తోటే ఉన్నాం, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని కంప్లైంట్స్తో ఉన్నాం. కాబట్టి ఎవరైనా వచ్చి మన ద్వారా లోపలికి రావాలనుకుంటే మనం వాళ్ళని ఎవరిని కూడా భరించలేకపోతాం అన్నమాట. వాళ్ళని ఎవరిని మనం లోపలికి తీసుకొని రాలేకపోతాం. అసలు సత్క్రియలు చేసే ఉద్దేశం ఏంటి? మత్తయి 5:16 మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచు. ఆ సత్క్రియల ఉద్దేశమే అవిశ్వాసి రక్షించబడాలని. మనమే నిర్మించబడకపోతే బలంగా దేవుని కార్యాలు చేయలేము, కృతజ్ఞత కూడా నింపబడలేము. కాబట్టి అసలు ఏ వ్యక్తికి కూడా మనం ద్వారంగా ఉండలేం. ఈ విషయాన్ని మనం గమనిస్తాం. ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం వచనం 4-6 వచనాలు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొగుట అనునది కార్యకారి కావాలినని వేడుకొంచున్నాను. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? బాగా భారంతో ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, ఇక ఒత్తిడి ఎక్కువైపోయింది, వాళ్ళు ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? రెండు బాబు కూర్చోండి టీ తాగని అంటారా? ఎప్పుడు వచ్చాడేంట్రా అనుకుంటారు. ఎందుకంటే అసలు వాళ్ళే భారం అయిపోయినప్పుడు ఇంకొకటి వస్తే ఏం చేస్తారు? చేర్చుకోలేరు కదా. ఇక్కడ అదే చెప్పాడు వాస్తవంగా. ఈ ఫిలోమోన్ అనే ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే, ఈయన
చాలా విశ్రాంతిని కలిగించే వ్యక్తి అందరికీ. ఈయన చాలా ఆనందకరమైన వ్యక్తి, సహాయకరమైన వ్యక్తి. ఈ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురించి ఏమన్నాడంటే, నీవు నీకున్న వరము విషయంలో అనుభవపూర్వకంగా ఎరగటం వల్ల ఇతరులు నీ విశ్వాసం అందు పాలువారొకటి అనున్నది కార్యకారి కావాలను. అంటే అర్థమైందంటే అనేక మందిని మనం చేర్చుకోగలగాల. ఇక నిన్నొచ్చినప్పటికీ నువ్వు ఓపిక లేకుండానే ఉన్నావు, మొన్న వచ్చినప్పటికీ నువ్వు భారంతో ఉన్నావు, అంతకుముందు వచ్చినా నువ్వు నలిగిపోతున్నట్లే ఉన్నప్పుడు ఇక మీ ఇంటికి ఎవరు వస్తారు? ఎవరు రారు. నువ్వు చాలా కృతజ్ఞతతో, థ్యాంక్ఫుల్తో ఉండాలా. అట్ ది సేమ్ టైం ప్రారంభించిన సత్క్రియను నీ ద్వారా దేవుడు జరిగించాను సత్క్రియను నువ్వు బలంతో చేపడుతున్న వాడుగా ఉంటున్నప్పుడు ఈ మందిరంలోనికి ఎవరైనా వస్తారు. ఎందుకంటే నువ్వు నిర్మించబడుతున్న మందిరం కాబట్టి నీ ద్వారా చాలామంది లోపలికి వస్తారు. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఏడుపు మొహం పెట్టుకుంటే ఎన్ని రోజులు వస్తామండి? గుమ్మం దగ్గరే నిలబడి ఏంటి వచ్చారేంటి అని అడిగితే కాసేపు ఉండి వెళ్తాకు వచ్చామంటారా? అలా వచ్చిన మీరు కూడా ఏమంటారు? ఏమీ లేదు, ఊరికే వచ్చాను, ఎలా ఉన్నారేంటి, సరే నాకు పని ఉంది నేను వెళ్తాను అని వెళ్ళిపోతున్నారు. మీ లైఫ్ అలాగే ఉందన్నమాట కొంతమంది లైఫ్. లేకపోతే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడికి ఏం తెలీదు, ఊరికే ఆయన నన్ను ఏదో చెప్పమంటే నేను చెప్తున్నానా? లేదు. నిజంగా ఎంతమందిని మీరు ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వగలిగిన వ్యక్తిత్వం మీది. ఈ టైంలో మీరు అలాగే ఉన్నారా? ఓకే, వెల్కమ్ బోర్డ్ లాగా ఉన్నారా? వాక్యములు ఇక్కడ రాశాడు చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, వచనం 7, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయి. నీ మూలంగా ఎందుకు విశ్రాంతి పొందుతున్నాయి? ఎందుకంటే నువ్వు చాలా విశ్రాంతిలో ఉన్నావు కదా. నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ అన్నాడు. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు చూడండి, 8వ వచనం, యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు. ఎందుకు 8వ వచనం మళ్ళీ చదవండి. కావున నువ్వు చాలామందిని చేర్చుకొని నువ్వు ఆదరిస్తున్నావని నాకు తెలిసింది కాబట్టి ఇదిగో నీకు ఇంకొక అప్లికేషన్ పెడుతున్నాను. ఓనేసిముని చేర్చుకుంటావా? నీకు ఇంకో అప్లికేషన్ పెడుతున్నాను, మరి నేను వస్తాను, నన్ను చేర్చుకుంటావా? నా కోసం బస్సు సిద్ధం చేస్తావా అని అడుగుతున్నాడు కదా. నేను వస్తున్నాను, కాసేపు మనందరం బైబిల్ క్లాసు డిస్కస్ చేసుకుందామంటే అన్న బయట ఉన్నానన్నా. బయట ఉన్నావా? సరేలే, ఎప్పుడు ఫ్రీ అవుతావు? నేను ఫోన్ చేస్తానన్నా. నీ ఫోన్ రావట్లేదు. సరేలే, కాసేపు మనం ప్రార్థన చేసుకుందామా అని అంటే, కాదన్నా నేను మళ్ళీ వర్కౌట్ పెట్టుకున్నాను, అది అయిపోతే మాట్లాడతాను, ఒకసారి ఫోన్ చేస్తాను వచ్చాక. అసలు నీ ఇంకొకటి ఏంటంటే, నువ్వు క్లోజ్డ్ డోర్గా ఉన్నావు అని తెలిసినప్పటి నుంచి అసలు నీ దగ్గరికి ఎవరు రావటానికి కూడా నువ్వు అనుమతించలేవు. అందుకని మీరు ఎప్పుడు కూడా నిర్మించబడుతున్న ఇంటిగా ఉంటే దానికి సూచన ఏంటంటే అనేకులను మీరు తలుపు తీసి లోపలికి చేర్చుకుంటారు. కానీ మీకే ఒత్తిడి అయిపోతుంది అనుకోండి, ఇక మీ ముఖం చూసి ఎవరు రాలేరు. యాకోబే వాళ్ళ మాంగారు ముఖం చూసి పారిపోతున్నాడు అనమాట. ఎందుకు? నిన్న మొన్నట్లాగా మా మాంగారు ముఖం లేదు కాబట్టి. సో అదన్నమాట. ఈ కొంతమందిని మనం ఫోన్ చేసి లేకపోతే మనం అవకాశం చూసుకొని మనం ఏది అడగలేం. ఒక విషయం తెలుసుకోండి, దేవుడు తలుపు తీయకుండా లోపలికి రాడు. ప్రకటన 3:20. ప్రభువు నువ్వు ఇచ్చినా పుచ్చుకోడు, ఆయన పుచ్చుకోవాలనుకుంటేనే పుచ్చుకుంటాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అబ్రహాం దగ్గర మెల్కీసెదెకు ఏం చేశాడు? దశమాంసములను పుచ్చుకున్నాడు అని ఉందా లేదా? వచ్చావు కాబట్టి తప్పదు ఇడ్లీ తిను అంటున్నారా ఏమండి? ఎలాగో వచ్చావు కదా భోజనం చేయంటారు కొంతమంది ఏమో అన్నం తినేటప్పుడు అంటారు ఇది కూడా వేసేసుకో వేస్ట్ అయిపోద్ది అంటారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాశాడు చూడండి 6వ వచనంలో, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నాడంటే ఇచ్చుకునేవానిలో మాత్రమే కాదు, పుచ్చుకునేవానిలో కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు గమనించండి, ఆయన రెడీగా ఉన్నాడని ఈ సర్వీస్ తీసుకోవటానికి. నేను మొన్న నుంచి ఓ సహోదరుడికి ఫోన్ చేయాలనుకుంటున్నాను.
ఫోన్ చేసి ఒకటి ఆయన వద్ద నుండి ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్. కానీ ఆయనకి ఫోన్ చేద్దామన్నప్పుడల్లా కూడా నా హృదయంలో నాకున్న వివేచన వరాన్ని బట్టి ఆయన హీఈస్ నాట్ రెడీ అని అర్థమైపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను? చేయను నేను. ఒకవేళ నేను అడగకపోయినా అవసరాన్ని ఎరిగిన ఎవరైనా ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? నేను చేయలేను, నేను రాలేను, నాకు ఇప్పుడు కుదరదా అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన సంగతుల్లో పాల్పుచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు మన అవసరం వచ్చినప్పుడు మనం సంప్రదిస్తే నాకు కుదరట్లేదు, నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నేను తర్వాత అని ఆ పనిని చేయకపోతే మీకు ఖచ్చితంగా ఏమనిపించింది? ఏమనిపించింది అండి? మీ దగ్గరతో ఉన్నదంతా తీసేసుకొని మీరు మళ్ళీ అడిగితే ఇవ్వనోడిని ఏమనిపించింది మీకు? చాలా ఇదిగా ఉంటుందా? సీన్ గారు చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంటుందా? ఖచ్చితంగా కాదు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ రిప్లై వినకూడదని చెప్పే యుక్తిగా ఏం చేస్తాం? అడగను కూడా అడగం. అర్థమైందా? అడగను కూడా మనం అడగం. కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే, నువ్వు అసలు అంత లోపలికి ఎవరిని రానియనంత ఒత్తిడిలో నువ్వు ఎందుకున్నావు? దేవుని మందిరము ఎలా ఉండాలా? ఒకటి, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలా? స్తుతియాగం అన్నాడు కదా, ఎల్లప్పుడూ. హెబ్రీ పత్రిక 13 ఏమన్నాడు? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఎప్పటికప్పుడు మన వ్యక్తిత్వం నిర్మించబడితే మనం దేవునికి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతాం. ఎల్లప్పుడూ మనం స్తుతియాగం చేయగలుగుతుంటాం. అట్ ది సేమ్ టైం మనము సత్క్రియ మీద మనసు పెట్టిన వాళ్ళుగా ఉంటాం. సో ఒనేసిముని చేర్చుకోవటం ఏంటి? సత్క్రియ కదా. కాబట్టి ఈ సత్క్రియ చెప్పడం అతనికి భారంగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అతడు ఒక సత్క్రియ చేస్తున్నాడు. నేను వస్తాను, నన్ను చేర్చుకుని నా కొరకు బస్సు సిద్ధం చేయని అడగటం అతనికి ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక సత్క్రియ చేస్తున్నాడు. ఎవరికి సత్క్రియ భారం అయింది? అసలు చేయకుండా పని ఇప్పుడు ఏదైనా చేస్తున్నవాడికి అది భారం అయింది. చేయకుండా పని ఎందుకు చేస్తున్నాడు? కంప్లైంట్స్తో ఉన్న వ్యక్తికే మనం ఏం అడగలేం. ఎందుకు అడగలేం? ఎందుకంటే ఆయన ద్వారం తెరిచేటట్టు లేడు కాబట్టి. సో అదన్నమాట. ఇక్కడ పౌలు గారు ఒనేసిముతో చాలా క్లియర్గా అంటాడు, నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణపడినంత మాత్రం చేత అడిగేశాడా? అడగలేదు. కావున యుక్తమైన దాని గురించి ఇప్పుడు అడగటానికి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను అన్నాడు. ఎందుకు కావున? ఎందుకంటే నీ వల్ల చాలామందికి విశ్రాంతి కలుగుతుంది కాబట్టి, ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని చేర్చుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావని తెలుసు కాబట్టి నేను ధైర్యంగా అడుగుతున్నా అని చెప్పాడు. ఇప్పుడు సోమవారం డోర్ వేసేసుకొని, మంగళవారం డోర్ వేసేసుకొని, బుధవారం డోర్ వేసేసుకొని, గురువారం డోర్ వేసేసుకొని, ప్రతిరోజు డోర్ వేసేసుకుంటే ఇంకెవరిని చేర్చుకుంటారు మీరు? వచ్చే సంవత్సరానికల్లా నేను మేబీ ఈ సమస్యలన్నీ తీరిపోతే, మొత్తం ఈ తలకాయ నొప్పులన్నీ పోతే, నేను ప్రశాంతంగా ఉంటే అప్పుడు మా ఇంటిని దేవుని సేవకి ఇచ్చేస్తాను, లేకపోతే మా ఇంట్లోనే మీరే ఒక పరిచర్య స్టార్ట్ చేసేసేయండి, అసలు అందరూ మా ఇంటికి వచ్చేసేయండి అని నువ్వు చెప్తావేమో. అంటే నువ్వు అప్పటికి రెస్ట్కి వస్తావన్న అనుకుంటున్నావు నువ్వు వాస్తవంగా. కానీ రెస్ట్ అనేది టుమారోస్ ఎక్స్పీరియన్స్ కాదు. హెబ్రీ పత్రిక 3:15 ప్రకారం రెస్ట్ అనేది నేడు అనబడు సమయం, టుడేస్ ఎక్స్పీరియన్స్. ఒకటి ఏంటంటే, డబ్బులు మనం ఎవరికైనా ఇచ్చి అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే పదం ఏంటి? ఏమంటారు? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఈరోజే సాయంత్రంలోపు ఇచ్చేస్తానంటారా? రేపు అంటారు. రేపు అడిగితే ఏమంటారు? రేపు అంటారు. ఎల్లుండి అడిగితే ఏమంటారు? రేపు అంటారు. అంటే వాస్తవంగా దాని అర్థం ఏంటి? వాళ్ళు దానిని, ఆ ఒత్తిడిని జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు, అంటే వాయిదా వేస్తున్నారు. అలాగే వచ్చే సంవత్సరానికల్లా నేను సెట్ అయిపోతే దేవుని సేవ చేసేస్తాను, అందరిని మా ఇంటికి పిలిచేస్తాను, నేను మా ఇల్లు ఇచ్చేస్తాను సేవకు అనేది వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు జస్ట్ నా మీద దృష్టి పెట్టకండి, నేను ఏం చేయలేను, నా వైపు చూడకండి అని చెప్పడానికి ఆ పనిని మనం పోస్ట్ పోన్ చేసేస్తున్నాం అంతే వాస్తవంగా. కానీ ఇక్కడ కూర్చొని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు అంత ఓపెన్గా ఉండట్లేదు? ఇప్పుడు మీరు చూడండి, మృత్యుంజయరాజే అంటే ఎగ్జాంపుల్కి వాడే బాగుంటాడు, మీరందరూ బాగుంటలేదు. మీ వైఫ్ చూస్తుంటే నాకు అసలు వాక్యం చెప్పొద్దా, వాడే నాకు చాలా ముద్దు కుమారుడు అనమాట, అందుకని వాడికి చెప్తాను. ఇప్పుడు మృత్యుంజయరాజుకి నిజంగా ఈ పరిచయం పట్ల ఆసక్తి ఉంటే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాడు?
నాకు ఫోన్ చేస్తాడు. చేసి ఏమంటాడు, అన్న 4 గంటలకల్లా స్టార్ట్ అయిపోద్దాం, ఎందుకంటే కనీసం జర్నీ వచ్చి మనకి ఒక 45 నిమిషాలు పడుతుంది, అట్లీస్ట్ మనం 5 లోపు ఎక్కడికి వెళ్తాం, తండుకి వెళ్తాం, 5ంటికి స్టార్ట్ చేసి పాటలన్నా 5:30 వరకు అన్న పాడతాం, అక్కడి నుంచి మీరు 1 గంట అందుకుంటారు, కాబట్టి 6:30కి మీరు ఖచ్చితంగా ముగిస్తారు. మనం 7కో స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా భీమవరం 1:30లో మనం చేరుకుంటాం. అప్పుడు మీరు అక్కడ ఇంకో గంట అందుకుంటే 10 లోపు మీటింగ్ అయిపోయింది, చక్కగా వచ్చేచానా అని చేస్తాను. అలా కాకుండా అంటే వాస్తవంగా మృత్యుంజయ ఇలాగే ఉంటాడు, మీకు అందరూ తెలుసు కదా. కానీ నేను రివర్స్లో కూడా చెప్తాను, అంటే ఇది నచ్చదు ఆయనకి. ఇప్పుడు చెప్పింది ఆయన ఒరిజినల్ వర్షన్. డూప్లికేట్ వర్షన్ ఏంటంటే 4 గంటలకల్లా రెడీ అయిపో మనం వెళ్ళిపోదామని చెప్తే 4 గంటలకు ఫోన్ చేస్తే అన్నా వచ్చేస్తున్నానన్నా అని 4:30కు కూడా అన్నా మధ్యలో వరకు వచ్చేసానని 4:30కు కూడా ఇంట్లోనే ఉన్నాడంటే ఆ వ్యక్తి వాస్తవంగా పరిచయకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు లైవ్ ఇవ్వడానికి ఎవరున్నారు మనకి బ్యాచ్లో? ఎవరు లేరు. సరే ఎవరో ఒకరు పెట్టుకుంటారులే అని మొన్న ఆదివారం ఉదయకాలం చేసిన టుదుకుయాళ్ళు వదిలేశాడు అనుకోండి, వదిలేసిన ఇంట్లో వాళ్ళు తిడతారు. మళ్ళీ ఎల్లకెళ్ళకి ఇంకో చర్చికి వెళ్తా కొందా శేషుకన్నా ఒక అవకాశం ఉంది, కానీ మృత్యుంజయరాజుకి ఇంకొక అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇక మా మాయ చర్చు ఇదే కాబట్టి మా మాయ మందిరానికే నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే సమాజం ఊరుకోదని చెప్పి ఇంక ఈడ్చుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు అందరూ ఏమడుతారు, యారా నేను ఎందుకు లైవ్ పెట్టలేదు, మొన్న ఎందుకు కెమెరా పెట్టలేదు అని అడుగుతారు. కాబట్టి వీళ్ళందరూ గోల తట్టుకోలేక ఒక తాడు కట్టుకొని ఒక కుక్కని ఈడ్చుకొస్తే ఆ కుక్క ఎలాగూ మనం ఈడ్చుకొని చచ్చిపోయిన కుక్కని లాక్కొస్తాము, అలాగూ ఒకవేళ వస్తే అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అదైతే తను కాదు, తను ముందే అడుగుతాడు 4 గంటలకల్లా మనం వెళ్ళిపోదాం, 4:30కల్లా మనం అక్కడికి రీచ్ అయిపోవాలా, ఎట్లయినా అన్న మీరు కొంచెం వర్తమానం కూడా అన్న మీరు తొందరగా చెప్పండి, మన పాటలు అయ్యి మన బ్రదర్స్ పాడతారని మొత్తం అంత ప్రోగ్రామ్ ఆయన సెట్ చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంత విశ్రాంతి దొరుకుతుంది. అర్థమైంది మీకు? అదన్నమాట. సో చాలామంది ఇలాగే ఉన్నారు. చాలామంది ఏంటంటే తప్పదు, చెప్పండి తప్పదు కాబట్టి ఇప్పుడు వాసన్న వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది అనమాట. అదే మీ ఇంట్లో మీటింగ్ అయితే ఎలా ఉంటుంది? ఒక ఆయన అంటాడు, మొన్నే దేవుని సేవకులు అంటున్నారు ఎక్కడికో మీటింగ్కి వెళ్దామని చెప్పి, సర్లే ఈరోజు మీటింగ్ ఉంది కదా చూసుకొని ఆ మీటింగ్ వద్దామని వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే వెళ్ళిపోయినా ఆవిడ బయట నిలబెట్టి సేవకుడిని, ఎవరు వస్తలేదు కదండి, లెంట డేస్ కదా ఎవరు వస్తలేదు అంటుందంట. ఈమె కదమ్మా ఈ రాత్రి మీ ఇంటికాడ మీటింగ్ కదా అన్నాడంట. అదే అన్న ఎవరు వస్తలే, అప్పటికే లైట్లన్నీ కట్టేశాడంట. కట్టేసిన లైట్లు ఏమి ఇప్పుతామని చెప్పి ఎవరు రావక్కర్లేదు దగ్గర మన వరకు కూర్చొని మనం వాక్యం ఏంటి సరిపోద్ది అంటే ఇప్పుడు ఎవరు లేరు కదా, మేమే ఉన్నాం కదా. ఇప్పుడు ఉంటే సేవకుడు ఏం చేస్తాడో అప్పుడు చెప్పాను అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంక అక్కడ మనం ఏమి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు, దేవుడు ఎక్కడో ద్వారం తెరిచాడు. కాబట్టి అంతా రెడీ చేస్తే వచ్చి కూర్చోవటం వేరు, అంతా రెడీ చేస్తే వచ్చి కూర్చోవటం వేరు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే మనం వచ్చి కూర్చోవటం వేరు. కానీ అసలు గృహం ఇవ్వాలంటే దానికి మనం ఖచ్చితంగా మన హృదయం తెరవబడితేనే ఆ పరిచర్య మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. అది మనం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో నదీ తీరమున ప్రార్థన జరుగుతున్నప్పుడు లూదియా తన హృదయము తెరవబడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా యొద్దకు వచ్చి ఉండుడని వేడుకొని ఆమె తన గృహాన్ని తను ఇచ్చింది అనమాట. ఇంత ఓపెన్గా దేవుడు కొంతమందిని వాడుకుంటున్నాడు, అందుకే పరిచయం జరుగుతుంది. అందరిని ఈడ్చుకెళ్ళాలంటే ఎక్కడ ఈడ్చుకెళ్తాం? అందరినీ ఈడ్చుకెళ్ళాలంటే ఈడ్చుకెళ్ళగలమా? ఒకడున్నాడు కాబట్టి ఈడ్చుకెళ్ళిపోతున్నాం. అదే ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నాకు ఎందుకురా బాబు, నేను ఒక్కడే లేదో సేవ చేసుకొని వస్తానని దానియేల్ పాస్టర్ గారిలో ఏ బస్సు ఎక్కేసి శుభ్రంగా ఇక్కడ దిగిపోయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ లాస్ట్ బస్సు కల్లా ఎక్కేసి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోతాం. అందరినీ వేసుకొని రాలేం, ఎందుకంటే అందరినీ వేసుకొని రావాలంటే అందరూ ఒక్కొక్కరు ఎన్నింటికి వచ్చేస్తామని ఒకడు అడుగుతాడు, ఎన్నింటికి వచ్చేస్తామన్నాడు. అసలు ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఎన్నింటికి వచ్చేస్తామనేది కావాలా. మళ్ళీ ఒక వారం వచ్చాడు అనుకోండి, ఆ వారం అదేంటి అక్కడే భోజనం ఉంటుందా అని అడుగుతాడు ఒకడు. వీళ్ళందరూ మనం సెట్ చేయాలి. అసలు మనం వెళ్ళే పని దేనికోసం?
వెళ్తే కాసేపు అక్కడ ఉన్న వాళ్ళని వాక్యంలో బలపరిస్తే వాళ్ళ విశ్వాసం బలపడితే వాళ్ళ ద్వారా కొన్ని మేరలు దొరికితే అవిశ్వాసకి ఏదైనా సువార్త వెళ్తుంది కదా అనే ఒక ఆశతో బయలుదేరితే ఎన్నింటికి వస్తాం, ఆడికి వెళ్తే ఏం పెడతారు, ఇవన్నీ అడిగే వ్యక్తులతో మన ప్రయాణం చేయాలి. అందుకని దేవుడు ఆ చెత్త బ్యాచ్ని అంతటిని ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు తొలగిస్తాడు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఈడ్చుకుంటూ వస్తున్నట్లయితే మీకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈడ్చుకుంటూ నువ్వు రావక్కర్లొద్దు, చక్కగా నువ్వు సెలవు తీసుకొని ఇంటికాడ రెస్ట్ లాగేసాయి. ఎందుకంటే ఎంతో కాలం నువ్వు ఇలాగ భారంతో పరిచర్య చేయలేవు వాస్తవంగా. ఎందుకంటే మీరు ఎంత ఓపెన్గా ఉండాలంటే ఇంకో 10 మంది కూడా లోపలికి వస్తానంటే రెండు లోపల ప్లేస్ ఉంది. ఇప్పుడు అలాగే అయింది కారులో. ఏమైంది? అదొక సూచక్రియ అనుకుంటాం మనకి. మేము మొత్తమే 6 మంది వచ్చాం కారులో. సీట్స్ ఎన్ని? 5. ఎందుకంటే వెనకాల 2 లగేజ్ అనమాట. ఇప్పుడు రాజుగారు వస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన వస్తానన్నవాడిని ఆగిపోమని నాకు చెప్పడం ఇష్టం ఉండదు. ఆయన ఆగిపోతానంటున్నాడు ఆల్రెడీ. ఏదోలాగా థామస్ని ఆ గేర్ దగ్గర కూర్చోబెట్టామన్నమాట. కూర్చున్నాడు. ఈలోగా వెనకాల నుంచి ఫోన్ వచ్చింది, పండుగారు కూడా వచ్చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి లాగాడు పండుగారిని. ఇప్పుడు లాగితే వద్దని అనలేం కదా, మళ్ళీ పండుగారు ఎక్కారనమాట. అందుకనే ముందు సీట్లో మొత్తం ఏదో విజయవాడలో ఆటో వాడు ఎక్కించుకున్నట్టు నేను మొత్తం ముందు 4 వెనకాల 4 అనమాట. కారణం ఏంటంటే అట్లాంటి విషయాల హృదయం మనకు ఉండాలి. కొంతమంది బండి ఇద్దరు ఎక్కితేనే బండి మొత్తం పోయిద్ది అంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఒక్కలే పోతారు, ఒక్కలే వెళ్తారు, ఎవరిని ఎక్కించుకోరు. ఇంకెంతకాలం ఇలాగ చెప్పండి. ఇప్పుడు బండి పోయిందండి, ఎందుకు పోయింది? దేవుని పని నిమిత్తమేగా పోయింది. అలా కాకుండా బోల్డ్ పోతున్నాయి. ఎట్లాంటి విషయాల హృదయం ప్రభు మీకు ఇవ్వాలి. ఎంతమంది వచ్చినా రండి అనాల అనమాట. అంతేగాని ఇరుకుగా ఉంటే మనమే మనకు ఒత్తిడి అయిపోయాం. మనం ఎవరిని తట్టుకోలేకపోతే ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? అసలు మనం ఇక్కడ ఎందుకున్నావు? ఎవడును తన కొరకు కాదని చెప్పాడు కదా. కొరింథీ 1:10 ఏమన్నాడు? ఎవడును తన కొరకు కాదన్నాడు. అంటే వీఆర్ నాట్ ఫర్ అస్, మనం మన కొరకు కాదు అన్నాడు. అంటే మన ఇతరుల కొరకే. అసలు మనం మన కొరకే అన్నట్టు ఇంకా మనం సెట్ చేసుకోవడానికి వారాలు సంవత్సరాలు పట్టేస్తే ఇంకా మనం ఎప్పుడు సెట్ అవుతాం, ఎప్పుడు ఎవరిని పిలుతాం? అదనమాట. మనం మన కొరకు కాదు. అది గుర్తుపెట్టుకోండి. బీ రెడీ టు వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఎప్పటికప్పుడు అందరినీ రండి అని చెప్పడానికి, లోపలికి పిలవడానికి మీరు రెడీగా ఉండాలి. మీరు అందరినీ లోపల పిలిచి మీ భార్య భర్తలు ఇద్దరు గొడవాడేసుకుంటున్నారు అనుకోండి, ఇంకాడు కనపడ్డేగాడు, ఇంకెప్పటికీ రాడు అనమాట. అందుకనే మీ లైఫ్లో ఆ విశ్రాంతి, మీ లైఫ్లో ఆ సమాధానం, మీ లైఫ్లో ఆ సత్కార్యం చేసే దాని విషయంలో మీకున్న ఫోకస్, అదేవిధంగా మీ వరాన్ని మీరు అనుభవపూర్వకంగా ఎరగటం వల్లే అనేక మంది వచ్చి మీ దగ్గర బస చేయటం, ఇదంతా చూడాలి. నాకు చాలా ఇష్టమైందంటే మా ఇంట్లో అనేక మంది అన్నం తినాలని కోరుకుంటాను అనమాట. అది నాకు ఒక పిచ్చి అనుకోండి. పిచ్చి అనుకుంటారు ఏమనుకో. మా ఇంట్లో అయితే అందరూ అన్నం తినాల, రైస్ అయిపోవు అనుకుంటాం మనం. అంతే, రైస్ అయిపోతాయి అందరూ తింటే. రైస్ అయిపోవు, రైస్ మళ్ళీ పుడతాయి అన్నమాట. మనమే తిన్నప్పుడు అన్నం అయిపోద్ది అనమాట. అందరికీ పెట్టాలి, అందరూ కలిసి ఉండాలా, అందరూ సమిష్టిగా అనుభవించాలా అనే కోరిక ఇందులో బాగా బలంగా ఉంటుందన్నమాట. దేవుడు అట్టి కృప మీకు అందరికీ దయచేయనుగాక. దాచిపెట్టుకున్న పప్పలు తింటున్న పిల్లల్లాగా మీరు ఉండొద్దు. మీరు అందరూ కూడా అందరిని ఇన్వైట్ చేయాలని. మీ లైఫ్లో ఒక వృక్షంలాగా పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. పక్షులు వచ్చి దాని నీడన నివసిస్తున్నట్లుగా అనేక మంది మీ దగ్గరకు రావాలా. అబ్రహాం ఇంట్లో ఎవరున్నారు? అలవర్చ పడిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ అబ్రహాం ట్రైనప్ చేశాడు. ఈరోజు చూడండి ఎంతమంది మన పరిచర్యలో ట్రైనప్ అవుతున్నారు కదా. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయనుగాక. ఈ పరిచర్య ద్వారా మీరు అందరూ కూడా ఇంటి వలె కట్టుబడుదురుగాక, కృతజ్ఞతతో నింపబడుదురుగాక, సత్క్రియలు చేసేవారు గుందురుగాక. తద్వారా అనేక మంది లోపలికి రావడానికి ఇష్టపడుదురుగాక. ప్రార్థన చేసి సందేశాన్ని ముగిద్దాం. మన మధ్య ఉన్న ప్రియులు పండుగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని కొడుకుని ముగింపు చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా దేవ, మిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ఇలాగన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మరి భీమవరం ప్రాంతాన్ని నాయన మీరు ప్రేమించి నాయన మరి మా ప్రియులు మరి వాసు గారిని, మరి జ్యోతి సిస్టర్ గారిని నాయన మీరు ప్రేమించి వారి గృహంలో జరిగిస్తున్నటువంటి
ఈ సత్క్రియను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కార్యం నాయన మీ యొక్క రాక పర్యంతం కూడా జరుగునట్లుగా మీరు చేస్తున్న ఈ విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి, ఈ యొక్క స్థానిక సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసులు లేచి మీ పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి సంగతులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన మేము కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని, నాయన మేము ఆసక్తి విషయంలో నాయన మేము మందులు కాక నాయన మేము అనేకులను చేర్చుకునే వారముగా నాయన మేము ఉండేనట్లుగా నాయన మీరు మాకు నేర్పించిన సంగతులకి స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన మా ద్వారా అనేకులు నాయన మరి యేసుక్రీస్తు నిజదేవుడని నాయన సిలువ వైపుకు నాయన మేము ఆకర్షించడానికి నాయన మేము ఒక సాధనాలుగా మేము ఉండాలనేటువంటి సంగతులతో నాయన మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇటు సంగతులు నాయన మేము అనేకులకు నాయన మేము చేరవేసేవారముగా మా ద్వారా అనేక ఈ సత్కార్యాలు జరగాలనేటువంటి నాయన సంకల్పం మీరు కలిగి ఉన్నందుకు, వాటిలో నాయన మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రి ఇంత చక్కటి ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రియులందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాల ద్వారా నాయన మరి నాయన మరి లైవ్ ద్వారా వింటున్న మా ప్రియులను కూడా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని అనేకులకు నాయన ఈ పరిచర్య అంది ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతితో నెమ్మదితో నాన్న మరి ఈ పరిచర్యలో కొనసాగినట్లుగా మీరే కృప చూపించి భయంపదమని కూడిక మీ నామ మహిమార్థంగా జరిగించినందుకే మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు మా పట్ల మీరు కలిగినటువంటి మీ ఉద్దేశాలను తండ్రి మాలో మీరు నెరవేర్చుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు నాయన మీరు మా కొరకై చేసిన ప్రతి నాయన మరి సత్కార్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ కూడికలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రాణప్రియుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తోత్రించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.